హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైండింగ్ ఫ్లేవర్స్లో మనం ఈరోజు గోరుచిక్కుడు పెసరపప్పు తయారీ విధానం చూద్దాం. గోరుచిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా దీన్ని తింటే ఇష్టపడకుండా ఉండలేరు, అంత బాగుంది. నేను 1/2 కేజీ గోరుచిక్కుడుకాయలని ఇలా తుంచి తీసుకున్నాను. తర్వాత 1-2 సార్లు కడిగి కొన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టాలి. కొన్ని మాత్రమే నీళ్లు పోసి ఉడికించాలి. ఎక్కువ నీళ్లు పోసి పారబోయడాలు అలా చేయకూడదు, విటమిన్స్ వెళ్ళిపోతాయి. ఇవి ఉడికే లోపల 1 టీ గ్లాసు పెసరపప్పు తీసుకొని 1-2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవచ్చు. నేను 10 నుండి 15 దాకా తీసుకున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లంని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఈ లోపల గోరుచిక్కుడుకాయ ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర వేసి వేగుతున్నప్పుడు 2 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకున్నాను, ఆ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. కొన్ని స్ప్రింగ్ ఆనియన్ వేసాక కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 చెంచా పసుపు వేసి కలిపి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాక స్టవ్ కొంచెం చిన్నగా పెట్టి వేయించుకోవాలి. కొంచెం వేగాక ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి కలపాలి. 1 నిమిషం అయినాక నానబెట్టుకున్న పెసరపప్పులోంచి నీళ్లు తీసేసి ఈ కర్రీలో వేయాలి. వేసి బాగా కలపాలి. ఈ కర్రీలో పెసరపప్పు కొంచెం సేపు వేగాక ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోస్తున్నాను. ఈ పప్పు మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. 5 నిమిషాలకు పప్పు ఉడికిపోతుంది. మధ్యలో 1-2 సార్లు కలపాలి. ఇలా నీళ్లు ఎగిరిపోయాక స్టవ్ చిన్నగా పెట్టి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. పప్పు ఉడకాలి కానీ మెత్తగా అయిపోకూడదు. ఇట్లా చేస్తే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసి కొంచెం నెయ్యి తగిలించి తింటే చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.